ఇంట్లో సామాన్ అంతా విసిరేశారు. ఎక్కడ తీసిన సామాన్ అక్కడే సర్ది పెట్టండి. మాకిష్టమైన సామాన్లివి. ఎలా తీశారో తెలీదు కానీ ఇల్లు సర్దేటప్పుడు మాత్రం చాలా నీట్గా ఉండాలి. ఒకరిని జీవితంలో ఎదగనివ్వాలి గాని ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు. మీరు తవ్వుకున్న గోతులో మీరే పడ్డట్టయింది. చూసారా మావయ్య? ఈ మధ్య వీళ్ళకి కామన్ అయిపోయింది. అన్నయ్యని దెబ్బ కొట్టాలని ఏదో ఒక ప్లాన్ చేయడం, తన రాయితో తానే పళ్ళు ఉడగొట్టుకున్నట్టు వీళ్ల ప్లాన్ వీళ్లకే తగిలేసి బిక్క ముఖం వేసుకొని ఇంటికి రావడం. వరద మావయ్యకి దేవాబావకి అలవాటైపోయింది. ఇప్పుడు తీసిన సామాన్లన్నీ లోపల పెడుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళతో ఎందుకు గొడవ? అప్పుడు తీసిన వస్తువులు ఇప్పుడు ఇంట్లో పెట్టకపోతే మేము ఊరుకోం కదా. అవును వదినా, ఇంట్లో వస్తువులు తీసి బయట పడేస్తే మన పరువు పోయింది. అన్నయ్య బాధపడ్డాడు. ఇప్పుడు ఈ కూలీల చేత అన్నీ ఇంట్లో పెట్టేస్తే సరిపోతుందా? మనకి చేసిన అవమానానికి చెల్లించాల్సిందేమీ లేదా? ఏం చేయమంటావా మా కుముదవల్లి? మీకోసం ఇంకో ఇల్లు కట్టించమంటావా ఏంది? పొరపాటున కూడా నువ్వు ఆ మాట ఇవ్వకు నాన్న. అసలే డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు. శ్రీవల్లి, అమృత, కుముదతో పాటు వాళ్ళకి తోడుగా శివ కూడా ఉంటుంది. జనం ఎక్కువయ్యారు కదా, కట్టివ్వమంటే ఎలా కట్టిస్తాం? నీలాంటి వాడి నీడ కూడా మా ఇంటి మీద పడకూడదు అని అనుకుంటాం దేవరాజ్. ఇక నువ్వు కట్టిన ఇంట్లో మేమెందుకుంటాం? కుముదవల్లి చెప్పింది దేవా అన్నయ్యకి అర్థం కాలేదనుకుంటా. మరి నీకేం అర్థమైంది? వాళ్ళు ఇంట్లో వస్తువులు బయట పడేస్తూ ఉంటే మనం కూడా ఒక చెయ్యేద్దాం పదా అబ్బోడా అని మీరు కూడా పడేశారు కదా, గుర్తు తెచ్చుకోండి. మనం చెయ్యొద్దాం పదరాబోడా. అయితే మీరు కూడా సామాన్లు తీయండి. ఇక్కడ మర్యాద చేశారని బొబ్బట్లవి వండుకొని ఇక్కడే తింటూ కూర్చుంటావా? లేదంటే నాతో పాటు ఇంటికొస్తావా? రాకపోతే వదిలేయబ్బోడా. ఈరోజు దీపం వెలిగించిన వాళ్లే రేపు ఇంట్లోంచి పంపించేస్తారు. అప్పుడు తెలిసొస్తుంది. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. వెళ్ళొస్తానన్నయ్య. జాగ్రత్తమ్మా. నువ్వు పడేసిన వస్తువుని నువ్వే తీయడానికి ఇంత ఫీల్ అయితే మరి మా అన్నయ్య ఎంత ఫీల్ అయి ఉండాలి? మీ వదిలేస్తాం మావయ్య, కానీ మా అన్నయ్య వదలడు. పరువు పోయింది నాన్న. నీకు పరువే పోయినట్టుండాది. ఆ గంగా శివపార్వతులు కలిసి బయట పడేసిన సామాన్లు ఒక్కొక్కటిగా మనల్ని కూడా ఇంట్లో పెట్టుకోమని చెప్పినప్పుడు నా తల, మొండెం, కాళ్ళు, చేతులు ఒక్కొక్కటిగా తెగి కింద పడినట్టయిందబ్బోడా. వాళ్ళ చేతిలో ఓడిపోయి ఇంటికి వస్తా ఉంటే ప్రాణమే పోయి ఇక్కడికి శవమే నడిచొచ్చినట్టుండాది. జీవోత్సవంలా ఉన్నా ఎవరికి ఏ నష్టం ఉండదు నాన్న. ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద పగలు పంతాలకు పోయి పరువుతో పాటు డబ్బులు కూడా పోగొట్టుకుంటే ఈ ఇంటికే భరించలేనంత నష్టం వస్తుంది. మీరు వాళ్ళకి ఇల్లు లేకుండా చేయడం కాదు, మనల్ని ఇంట్లో నుండి ఎలా తీసుకెళ్లారో కూడా చెప్పలేం.
అసలే ఆ గంగా శివపార్వతులు కలిసి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తే చిర్రెత్తుకుని ఇంటికొచ్చినాను చిన్నోడా. నువ్విట్ట మాటలతో రెచ్చగొడితే రక్తం పాతదే అయినా ఉడకతా ఉండాదే. కన్న కొడుకు అని కూడా చూడను, నీ రక్తం కళ్ళ చూస్తా. రే వీర్రాజు, ఇప్పుడు గనక నువ్వు సూక్తులు ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టావనుకో, నాన్నకి శ్రమ లేకుండా నేనే నిన్ను చంపేస్తాన్రా. వెళ్ళిక్కడి నుంచి. ఎందుకన్నయ్యా అనవసరంగా ఆవేశపడుతున్నారు? ఈ ఆవేశంతోనే కదా నాన్న నువ్వు కలిసి గంగబావని బజార్కి ఇడ్చాలనుకున్నారు, వాళ్ళని గుళ్ళో ఉండమన్నారు. ఇదంతా జరిగినా గంగబావ మిమ్మల్ని ఆ దేవుడి దగ్గరకు పంపించినందుకు సంతోషించండి. రే వీర్రాజు, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చినదంటే ఆ మాటతో పాటు నీ నాలుక ఊడొస్తా, జాగ్రత్త. చేసిందంతా మీరు చేసి ఇప్పుడు వీర్రాజునంటే ఏమొస్తుంది మావయ్య? మా అన్నయ్య జోలికి వెళ్ళక ముందే బాగా ఆలోచించి ఉండాల్సింది. ఏయ్ నాగవల్లి, అసలు మీ అన్నయ్య చాలా మందికి బాకీ పడ్డాడు. వాళ్ళందరికీ డబ్బులిచ్చి అప్పు తీర్చేస్తే అప్పుడు మీ అన్నయ్యే బాకీ మాకు పడ్డట్టు కదా. అలా అనుకునే కదా బావా నువ్వు మావయ్య కలిసి నలుగురు జనాలని వెంటేసుకొని మా అన్నయ్యని ఇల్లు ఖాళీ చేయాలనేసి చిచ్చు రాజేశారు. కాని అది అటు తిరిగి ఇటు తిరిగి మిమ్మల్ని మీరుంటున్న ఇల్లునే ఖాళీ చేసేంత వరకు తీసుకొచ్చింది. అంతేకాదు వదినా, వీళ్ళు చేసిన నిర్వాకానికి మనకు పరువు నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా వచ్చింది.